హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాండమ్ బాజ్. 2024 ఈ ఐపీఎల్ సీజన్లో ప్రస్తుతం లీగ్ మ్యాచులు చివరి దశకు చేరుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇందులో ఎవరూ ఊహించని విధంగా మొట్టమొదటిసారి ముంబై ఇండియన్స్ ఈ ఐపీఎల్ నుంచి బయటకు వెళ్లిపోయిన తొలి టీంగా నిలిచింది. ఇక మొదటిసారిగా ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన హార్దిక్ పాండ్యా తీవ్ర ఒత్తిడితో సరైన నిర్ణయాలు తీసుకోలేక కెప్టెన్గా విఫలమయ్యాడు. దీంతో అతనిపై సీనియర్ ప్లేయర్లు రోహిత్, బుమ్రాలిద్దరూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక అంతకుముందు తిలక్ వర్మపై హార్దిక్ నోరు పారేసుకోవడంతో ముంబై క్యాంప్ అంతా గందరగోళంలో కూరుకుపోయింది. ఇక ఈ ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ ఆడిన 12 మ్యాచుల్లో కేవలం 4 గెలిచి 8 ఓడింది. దీంతో ప్లేఆఫ్స్ అవకాశాలు కోల్పోయిన ముంబై ఈ సీజన్లో లీగ్ స్టేజ్లోనే ఇంటిదారి పట్టిన తొలి జట్టుగా నిలిచింది. ఇక ఈ సీజన్ మొదటి నుంచే కెప్టెన్సీ మార్పుపై రోహిత్ శర్మతో సహా క్రికెట్ అభిమానులంతా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక ఇప్పుడు హార్దిక్ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా ముంబై టీం మేనేజ్మెంట్ జట్టులో ఉన్న ఒక్కో ప్లేయర్తో సపరేట్గా సమావేశం ఏర్పాటు చేసింది. అందులో రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, బుమ్రా లాంటి సీనియర్లు హార్దిక్ కెప్టెన్సీలో టీం సాగిన విధానంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. ఇక నిజానికి ముంబై తరపున బుమ్రా తప్ప ఈ సీజన్లో ఏ ఆటగాడు కూడా నిలకడగా ఆడలేదు. ఇక కెప్టెన్ పదవిలో హార్దిక్ జరిగిన 12 మ్యాచుల్లో కేవలం 198 రన్స్తో పాటు 11 వికెట్లు మాత్రమే తీశాడు. దీంతో అటు ప్లేయర్గానూ ఇటు కెప్టెన్గానూ విఫలమైన హార్దిక్పై సహజంగానే సహచరుల నుంచి అభిమానుల వరకు విమర్శలు వచ్చాయి. ఇక జట్టులోని ఆటగాళ్లెవరూ నిలకడ ఆడకపోయినా కేవలం హార్దిక్ తీసుకునే అనాలోచిత నిర్ణయాల వల్లే లీగ్ స్టేజ్ నుంచి ఇంటిదారి పట్టే పరిస్థితి వచ్చిందని జట్టులోని సీనియర్లు మేనేజ్మెంట్కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది. ఇక తాను వరుసగా విఫలమవుతూ జట్టులోని ఇతర ప్లేయర్స్ను నిందించడం కూడా హార్దిక్పై అభిమానుల ఆగ్రహానికి కారణమవుతోంది. మొన్న ముంబై వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచులో తిలక్ వర్మ పేరును నేరుగా ప్రస్తావించకుండా అతనిపై చేసిన విమర్శలు ఎవరికీ రుచించలేదు. దీంతో ఈ విషయంపై పెద్దెత్తున విమర్శలు వచ్చిపడ్డాయి. ఇక ఈ ఏడాది బుమ్రా తర్వాత ముంబై జట్టులో తిలక్, సూర్యలు కలిసి కాస్త మెరుపులు మెరిపించారు. అయినా హార్దిక్ చేసిన ఈ కామెంట్స్ టీంలోని ఇతర ప్లేయర్స్కు నచ్చలేదు. దీంతో ఇది వాళ్లను అతనికి మరింత దూరం చేసింది. ఈ సీజన్లో ఇప్పటికే ప్లేఆఫ్స్ ఆశలు వదులుకున్న ముంబై ఇండియన్స్ మిగిలిన 2 మ్యాచ్లను కేవలం పరువు కోసం ఆడాల్సిందే. ఇక ఇదిలా ఉండగా మరోవైపు ఐపీఎల్ సీజన్ ముగియగానే రోహిత్ శర్మ కెప్టెన్సీలో వైస్ కెప్టెన్గా హార్దిక్ పాండ్యా టీ20 వరల్డ్ కప్ ఆడనున్నాడు. మరి ఈ ఇద్దరి కాంబినేషన్ ఆ మెగా టోర్నీ ఇండియాకి వరిస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. మరి దీనిపై మీ అభిప్రాయమేంటో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇక ఇలాంటి మరిన్ని లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ క్రేజీ వైరల్ క్రికెట్ ముచ్చట్ల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.